హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం అగదా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మాకు ప్రెజెంట్ నియర్ బై థియేటర్స్లో మూవీ రన్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకున్న స్టోరీలోకి వెళ్తే ఒక కపుల్ మహాదేవి అనే ఆవిడని కలవడానికి ఒక విలేజ్కి అయితే వెళ్తారు గైస్. తనైతే మీట్ అవుతారు. మహాదేవికి ఒక కుటుంబం అయితే ఉంటుంది. తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అలాగే మహిమ అనే వ్యక్తి కూడా చనిపోతుంది. ఆ విషయం తెలిసిన మహాదేవి తన ఊరికైతే వెళ్తుంది. వాళ్ళిద్దరిని కూడా తోడుగా తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమ సిస్టర్ హరిణి కూడా చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలాగే మహిమ ఆత్మ కూడా మహాదేవికి కనిపిస్తూ ఉంటుంది. అసలు మహిమకి ఏమైంది, తను దేనివల్ల చనిపోయింది, అసలు తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎందుకు చనిపోతున్నారు, అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, మరి ఇవన్నీ మహాదేవి కనిపెట్టిందా, మహిమ చావు వెనకాల ఉన్నదెవరో మహాదేవి కనిపెట్టిందా, తన కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎందుకు చనిపోతున్నారు, దేనివల్ల చనిపోతున్నారు, దానికి ఒక పరిష్కారం మహాదేవి వెతికిందా, మరి తన కుటుంబ సభ్యుల్ని కాపాడుకుందాం, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. మంచిగా స్టార్ట్ అవుతుంది. మూవీ ఒక హారర్ ఎక్స్పీరియన్స్ని అయితే అందించింది గైస్. అంటే దయ్యం వచ్చి భయపెట్టడం అలా కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఏదైతే ఉందో, ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ అనిపించింది. లిటరలీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అలా కట్టిపడేసింది మూవీ. చాలా బాగా హ్యాండిల్ చేశారు ఫస్ట్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్లో మనకి ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో చాలా బాగా చూపించారు. మహిమ అనే వ్యక్తి చనిపోవడం, తన ఊరికి వెళ్ళడం మహాదేవి, అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళడం, అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో తను దేనివల్ల చనిపోయింది ఏంటనేది తెలుసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా బాగా చూపించారు. చాలా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. ప్రతి చోట మనకు హారర్ ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది. అంటే దయ్యం వచ్చి భయపెట్టడం అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాళ్ళ పర్ఫార్మెన్స్లో స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ చాలా బోర్ని అయితే ఫీల్ చేస్తుంది గైస్. ఫస్ట్ హాఫ్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో సెకండ్ హాఫ్ అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. చాలా బోర్ని అయితే ఫీల్ చేస్తుంది సెకండ్ హాఫ్. కొన్ని పోర్షన్స్ ఉంటాయి, అవి బాగా అనిపిస్తాయి సెకండ్ హాఫ్లో. అగదా గురించి కూడా మనకు చూపిస్తారు. అసలు అగదాకి ఈ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి, అసలు మహిమ చావుకి ఆ అగదాకు ఉన్న సంబంధం ఏంటి, అది కూడా మనకు చూపిస్తారు. చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ టెల్లింగ్ మాత్రం ఆ పోర్షన్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతే బాగా హ్యాండిల్ చేయలేకపోయారు. క్లైమాక్స్ పోర్షన్ కూడా నాకు డిసప్పాయింట్ అనిపించింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఎంత బోర్ని అయితే ఫీల్ చేసిందో క్లైమాక్స్ పోర్షన్ కూడా అంతే డిసప్పాయింట్ అయితే చేసింది గైస్. అంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా హ్యాండిల్ చేసినప్పుడు సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది మూవీ. బాగా హ్యాండిల్ చేస్తారు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది, బట్ అంతే కొత్త బోర్ని కూడా ఫీల్ చేస్తుంది సెకండ్ హాఫ్. క్లైమాక్స్ పోర్షన్ మాత్రం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా బాగా రాసుకోవాల్సింది క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. అంటే సింపుల్గా అయిపోయినట్టు అంటే అనిపించింది గైస్ క్లైమాక్స్ పోర్షన్. మధ్య మధ్యలో ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి సెకండ్ హాఫ్లో మెయిన్లీ. అవి బాగా రాసుకున్నారు. ఆ పోర్షన్ బాగా అనిపించింది. బట్ కొంత బోర్ని అయితే ఫీల్ చేస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోయిందంటే నాకు పర్సనల్గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా బాగా రాసుకోవాల్సింది క్లైమాక్స్ పోర్షన్, ఇంకా బాగా చూపించాల్సింది క్లైమాక్స్ అనేది నాకైతే అనిపించింది. చాలా సింపుల్గా అయిపోయినట్టయితే అనిపించింది గైస్. మూవీ మాత్రం వాచబుల్ గైస్. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే ఎవరో మంచి మూవీ చూస్తే ఫీల్ అయితే వస్తుంది గైస్. ఒక మంచి హారర్ ఎక్స్పీరియన్స్ అయితే అందుకుంటారు ఈ మూవీ నుంచి. అంటే హారర్ అంటే నేను చెప్పినట్టు దయ్యం కనిపించడం, భయపెట్టడం కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ స్టోరీ టెల్లింగ్, మెయిన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సూపర్గా అనిపిస్తుంది. ప్రతి చోట భయాన్ని అనేది పుట్టిస్తుంది మూవీ. ఆ కట్టిపడేస్తుంది. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా చూపించారు. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా చూపించుంటే ఇంకా బాగుండేది మూవీ. నెక్స్ట్ లెవెల్ ఉండేది. క్లైమాక్స్ పోర్షన్ కూడా డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా బాగా రాసుకోవాల్సింది క్లైమాక్స్ పోర్షన్. పర్ఫార్మెన్స్ మాత్రం ఎవరైతే మహాదేవిగా చేసిందో తను మాత్రం పీక్స్లో నటించారు. తన పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా అనిపించింది. పొల్లిమేర 2లో ఉంటారు, తను చాలా బాగా చేశారు. ఇంకా ఎవరైతే మహిమగా చేసిందో తను కూడా చాలా బాగా చేసింది. హరిణిగా చేసిన తను కూడా చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టుల కోసం అందరి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్లీ చాలా బాగా అనిపించింది. ప్రతి చోట హారర్ అనేది మనకు కనిపిస్తుంది. చాలా బాగా హ్యాండిల్ చేస్తారు మూవీ మాత్రం. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండదు మూవీ. క్లైమాక్స్ పోర్షన్ కూడా కొంత డిసప్పాయింట్ అనిపించింది. మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది గైస్. మూవీ బాగుంది. నియర్ బై థియేటర్స్ రన్ అవుతుంది. అగదా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.